హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు వీడియోలో ఏంటి అంటే హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ M402 C23కి సంబంధించి ఏ యూనిట్స్ ఉంటాయి, ఏ యూనిట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అన్నది ఈ వీడియోలో అయితే నేర్చుకుందాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయడం వల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. సో హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ ఏంటి అంటే మనకి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా C23లో 5 యూనిట్స్ అనేవి ఉంటున్నాయి. ఆ 5 యూనిట్స్ ఏంటి అంటే హైడ్రాలిక్స్లో 5 యూనిట్స్ ఏంటి అంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్, ఫ్లో త్రూ పైప్స్, హైడ్రాలిక్ మిషన్స్, ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్. సో మీకేంటి అంటే కాలేజ్లో క్లాసెస్ అయ్యే ఉంటాయి, ఓకేనా? ఈ 5 యూనిట్స్లో మనకి ఏవో కొన్నైనా మనకి కాలేజ్లో చెప్పే ఉంటారు, ఓకేనా? సో దానికి నోట్స్ కూడా ఇచ్చే ఉంటారు. కానీ మనకి అకార్డింగ్ టు కరికులం ప్రకారం మనం ప్రతి యూనిట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని ఎస్ఏస్ వస్తాయి. సో C23లో ఏంటి అంటే మొత్తం 5 యూనిట్స్ చదవనవసరం లేదండి పాస్ అవ్వడానికి, ఓకే? అందరం ఏంటి నిన్న నేను లైవ్ చేసినప్పుడు కూడా నాకు పాస్ అవ్వడానికి మాత్రమే చెప్పండి అని అడిగారు. పాస్ అవ్వడం C23కి అయితే చాలా ఈజీ. సో మొత్తం చదవాల్సిన అవసరం అయితే లేదు. బట్ నేను చెప్పినట్టు కనుక మీరు ఫాలో అయితే కంపల్సరీ పాస్ అవ్వడంతో పాటు స్కోరింగ్ మార్క్స్ కూడా మీరు తెచ్చుకోవడానికి అవకాశం అయితే చాలా ఉంటుంది. నేను చెప్పినంత మాత్రాన విన్నంత మాత్రాన మార్కులు వచ్చేస్తాయని కాదండి. నేను ఎలా అయితే చెప్తానో అలానే మీరు కూడా ఫాలో అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి కూడా, ఓకే? సో ఫ్లూయిడ్ స్టాటిక్స్లో ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్. అందులో మనకి 16 మార్క్స్ అయితే వస్తాయి. ఈ 16 మార్క్స్లో 2 షార్ట్స్ 1 ఎస్ఐ. అండ్ సెకండ్ యూనిట్ ఏంటంటే ఫ్లూయిడ్ డైనమిక్స్. డైనమిక్స్లో 26 మార్క్స్ అండ్ 2 షార్ట్స్ 2 ఎస్ఐస్. అండ్ ఫ్లో త్రూ పైప్స్ ఏంటి అంటే 26 మార్క్స్ 2 షార్ట్స్ 2 ఎస్ఐస్. అలాగే నెక్స్ట్ హైడ్రాలిక్ మిషన్ 26 మార్క్స్ 2 essays 2 shorts. And next 16 marks fluid power system 16 marks 2 shorts and 1 essay, ఓకేనండి? సో మనకి ఇలా ఈ మార్క్స్ సిస్టమ్తో అంటే ఈ మార్క్స్ వెయిటేజ్తో ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో మనకి ఇలా ఇచ్చేశారు. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి అంటే నేనైతే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ ఏంటి అంటే 50% థియరీ అండ్ 50% మనకి ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు చూసుకోండి. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా అంటే థియరీ రాయగలరు, ఓకే? కొంతమంది ఏంటంటే ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ప్రాబ్లమ్ని 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి అలా గుర్తుండిపోతుంది. కొంతమందికి థియరీ అంటే ఇష్టం, కొంతమందికి ప్రాబ్లమ్స్ అంటే ఇష్టం. సో ఇక్కడ మీకు ఏది ఇష్టం అన్నది మీరు డిసైడ్ అవ్వండి, ఓకేనా? సో నేను ఇందులో మనకి ఏంటేంటి థియరీ సబ్జెక్ట్స్ ఏంటి అంటే థియరీ యూనిట్స్ అండ్ ఇంకోటి ప్రాబ్లమేటిక్ ఉండాలి కదా, అదేంటి ప్రాబ్లమేటిక్ అన్నది నేను ఈ వీడియోలో క్లారిటీ అన్నది ఇస్తాను, ఓకే? దాని ప్రకారం మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది మీరు డిసైడ్ అవ్వండి, ఓకేనా? సో ఇక్కడ స్టార్టింగ్ ఫ్లూయిడ్ స్టాటిక్స్. సో ఫస్ట్ యూనిట్ ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఫ్లూయిడ్ స్టాటిక్స్లో మనకి ఏంటి అంటే మొత్తం హైడ్రాలిక్స్ గురించి ఇంట్రడక్షన్ అన్నది ఉంటుందన్నమాట. ఈ ఇంట్రడక్షన్లో సమ్ డెఫినిషన్స్ అలాగే మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఓకేనా? ఈ యూనిట్లో మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కూడా ఫుల్లీ ప్రాబ్లమేటిక్. అండ్ ఏంటి అంటే మనకి ఇక్కడ 2 షార్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి కంపల్సరీగా షార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డెఫినిషన్స్, ఓకే? డెఫినిషన్స్ అన్నవి మనకి పక్కాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఈ 5th యూనిట్ ఏంటి అంటే ఫుల్ థియరీ అండి. 5th యూనిట్లో ఎటువంటి మీకు ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఉండవు, ఓకేనా? అంతా కూడా న్యూమాటిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. న్యూమాటిక్కి హైడ్రాలిక్స్కి డిఫరెన్స్, వాల్వ్స్ అండ్ యాక్చువేటర్స్ అంటే ఏంటి, ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇదంతా ఏంటి అంటే ఈ 4 యూనిట్స్కి అడ్వాన్స్డ్ అనమాట. అంటే మనం నార్మల్గా హైడ్రాలిక్స్ని కంట్రోల్ చేయాలి అంటే వాల్వ్స్ యూజ్ చేస్తాము. అలాగే న్యూమాటిక్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేయాలి అంటే
అంటే యాక్చుయేటర్స్, అలాగే కొన్ని స్విచెస్, వాల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటిని మనం ఆపరేట్ చేస్తాము. దాని మీద మనకి లాస్ట్ యూనిట్ ఏంటి అంటే చాలా చిన్నది అండ్ ఫుల్లీ థియరీ అన్నమాట. ఓకేనా? సో ఇది థియరీ ఎవరికైతే ఇష్టం అని అనుకుంటారో ఫస్ట్ మీరు ఇదేంటి అంటే యూనిట్ వైజ్ చాలా చిన్న టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఈజీగా 16 మార్క్స్ అన్నవి ఈ యూనిట్ నుంచి మనం రప్పించుకోవచ్చు. ప్రాబ్లమెటిక్ వచ్చేసరికి మనకి ఫుల్లీ ఈ 3 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 1, 2, 3 యూనిట్స్ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ అవ్వాలి. ఓకేనా? మిగతావన్నీ డెఫినిషన్స్ ఉంటాయి, అలాగే కొన్ని డెరివేషన్స్ ఉంటాయి ఈ మూడిట్లో. అవి ఏంటి అంటే దీనికి షార్ట్స్కి అలాగే 5 మార్క్స్ ఎస్ఐస్కి కూడా వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉంటాయి. ఏ బిట్ బి బిట్ అనేది వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉంటాయి. ఇంకా ఈ హైడ్రాలిక్స్ 4th యూనిట్ హైడ్రాలిక్స్ మిషన్స్కి వచ్చేసరికి మనకి ఇందులో హైడ్రాలిక్స్ మిషన్స్లో 3 టాపిక్స్ అన్నవి ఉంటాయండి. ఓకే, మీకు ఇక్కడ నేను బ్రీఫ్గా చెప్తున్నాను. హైడ్రాలిక్స్లో 3 టాపిక్స్ అన్నవి ఉంటాయి. అవి ఏంటి అంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్, ఓకే, అండ్ టర్బైన్స్ అండ్ పంప్స్. ఓకేనండి, ఈ 3ని కలిపి మనకి ఏంటి అంటే హైడ్రాలిక్ మిషన్స్గా ఇంట్రడ్యూస్ చేశారు C23లో. ఇందులో కొన్ని టాపిక్స్ ఉంటాయి, టర్బైన్స్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, పంప్స్లో కొన్ని టాపిక్స్ అన్నవి ఉంటాయి. పంప్స్లో బేసిక్గా చెప్పాలి అంటే రెసిప్రోకేటింగ్, ఓకే, అండ్ సెంట్రిఫ్యూగల్. ఓకేనా? రెసిప్రోకేటింగ్, సెంట్రిఫ్యూగల్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టర్బైన్స్లోకి వచ్చేసరికి పెల్టన్, సెకండ్ది కప్లాన్, థర్డ్ది ఫ్రాన్సిస్. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే మూవింగ్ వెర్టికల్ ప్లేట్, ఓకే, ఇలా మనకి ఉంటాయన్నమాట. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో ఇందులో మనకి ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో కొన్ని డెరివేషన్స్ ఉంటాయి, అలాగే ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఫుల్ థియరీ అనమాట. టర్బైన్స్, పంప్స్, ఈ టర్బైన్స్లో ప్రతిదానికి ఏంటి అంటే ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేసే డెరివేషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇది మనకి 4th యూనిట్. ఈ 4th యూనిట్ ఇక్కడ ఏంటి అంటే చాలామంది ఎలా ప్రిపేర్ అవుతారు అంటే మార్క్స్ని బట్టి ప్రిపేర్ అవుతారండి. ఎందుకంటే 26 మార్క్స్ కదా, సో 26 మార్క్స్ ప్రిపేర్ అయితే ఒక 2 యూనిట్లో నాకు వచ్చేస్తాయి కదా అంటే చాలా కష్టం అండి అది. ఓకేనా? సో మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చాలా టైం తక్కువ ఉంది కాబట్టి మనకి టాపిక్ వైజ్ నేర్చుకోవాలి, మార్క్స్ వైజ్ కాదు. ఓకే, ఇక్కడ 26 మార్క్స్ నేను కాదండి, ఇక్కడ చూడండి మనకి 26 మార్క్స్ 2 షార్ట్స్ 2 ఎస్ఐస్. బట్ ఉన్న టాపిక్స్ ఏంటి అంటే ఇలా మనం డిస్క్రైబ్ చేసుకొని ఏది మనకి ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు అన్న టాపిక్స్ వైజ్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు పక్కాగా ఏంటి అంటే ఇప్పుడున్న మనకి అన్నీ కూడా కోర్ సబ్జెక్ట్సే. ఓకే, డిఎంఈ కానివ్వండి, లేకపోతే ఎంఎఫ్టీ కానివ్వండి, నెక్స్ట్ ఇంకేమి అదర్ బ్రాంచెస్ సబ్జెక్ట్స్ అయితే లేవు కదా మనకి. సో మనకి ఖచ్చితంగా ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ. ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ అన్నవి అసలు మీకు ఇచ్చినవే చాలా రేర్ అనమాట. అంటే C09 C14తో కంపేర్ చేస్తే అసలు సిలబస్లో సగం సిలబస్ తగ్గించేసాడండి. మీరు ఇది మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మీకు ఇచ్చింది చాలా తక్కువ సిలబస్. ఆ తక్కువలో ఇంకా ఇంపార్టెంట్ అంటే మీరు ఈ పైన ప్రిపేర్ అయినా మోస్ట్ ఇంపార్టెంట్వి రిపీటెడ్వి ప్రిపేర్ అయినా కూడా పాస్ అయిపోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ త్రీ యూనిట్స్ ఏంటి అంటే 2 కలిపి ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 3 టాపిక్స్ ఉంటాయి. ఇది ఫుల్లీ థియరీ అన్నమాట. ఓకే, ఫ్లూయిడ్, పవర్ సిస్టమ్స్ అన్నవి ఫుల్లీ థియరీ. మొత్తం అంటే వాట్ ఈస్ ద హైడ్రాలిక్స్ అన్నవి తెలిస్తేనే హైడ్రాలిక్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, హైడ్రాలిక్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఏం చేస్తాము హైడ్రాలిక్స్ని యూజ్ చేసి అన్నది తెలిస్తేనే మనకి ఫ్లూయిడ్, పవర్ సిస్టమ్స్ అన్నవి తెలుసుకోవచ్చు. లేదు మేడం మాకు ఇప్పుడు అవన్నీ తెలుసుకొని పని లేదు, మీరు థియరీ అన్నారు, నాకు థియరీ చాలా ఇంట్రెస్ట్, నేను 16 మార్క్స్ నేను చదివేసుకుంటాను అంటే యాజ్ యువర్ విష్. ఓకే,
సో ఇది వీడియో అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ని అస్సలు మిస్ అవ్వద్దండి. ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలా ఉంటారండి. ఎవరు కూడా సిమిలర్గా ఉండరు. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకి ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క యూనిక్ అనమాట. సో మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ సీక్వెన్స్ అంటే నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం మీకు థియరీ ఇష్టమా లేదా ప్రాబ్లమ్స్ ఇష్టమా అన్నది మీరు డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత నుంచి వచ్చే వీడియోస్లో మీరు ఏంటి అన్నది ఓకేనా, మీరు ఏది డిసైడ్ అవుతున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, థియరీ పార్టా లేదంటే ప్రాబ్లమేటిక్కా. ఓకే, దాన్ని బట్టి నేను థియరీ చేయాలా ప్రాబ్లమేటిక్ చేయాలా అన్నది నేను చెప్తాను. నేను మ్యాక్సిమం రెండు కూడా కవర్ చేస్తాను. ఓకేనండి, ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.